The average score of 42 boys of a school is 137, and in the average score of the 98 girls is 124 of the same class. So in the combined average అన్నాడు. సో ఎంతమంది అమ్మ బాయ్స్ వచ్చేసి 42 మెంబర్స్ ఉన్నారు, అండ్ గర్ల్స్ వచ్చేసి 98 మెంబర్స్ ఉన్నారు. 98 మెంబర్స్ ఉన్నారు. నేను వీళ్ళు ఏం చేస్తానంటే సారీ అమ్మ, సో బాయ్స్ వచ్చేసి 42 మెంబర్స్ ఉన్నారు, అండ్ గర్ల్స్ వచ్చేసి 98 మెంబర్స్ ఉన్నారు. నేను వీళ్ళని చూడమ్మా. సో నాకు పెద్ద నెంబర్స్ ఉన్నాయి కాబట్టి చిన్న నెంబర్స్గా చేసుకుంటా. కంబైన్డ్ కదా అడిగింది. యాక్చువల్ మనం ఏం చేయాలి దీనికి? యాక్చువల్ ఏం చేస్తామో 42 × 137 ప్లస్ ఓకేనా 98 × 124 డివైడెడ్ బై 42 అంటే 140 ఈజ్ ఈక్వల్ టు వేస్తాం, వచ్చింది ఆన్సర్. ఓకేనా? ఇదేనా? ఇక్కడ ఏంది 42 × 137 అంటే లార్జ్ నెంబర్. సో నేను దాన్ని మల్టిప్లై చేయడానికి కొంచెం ఇబ్బంది పడతాను. ఓకేనా? అందుకని నేనేం చేస్తానంటే ఎగ్జామ్ హాల్లో అంత క్యాలిక్యులేషన్ చేయలేను. సో అందుకని నేను ముందు వీళ్ళని బాయ్స్ గర్ల్స్ని సపరేట్ చేస్తాను. ఏం చేస్తాను? 7 6 అండ్ 7 1s అండ్ 7 4s 2 3s అండ్ 2 7 అంటే ఏ రేషియోలో ఉన్నారు బాయ్స్? 3:7 రేషియోలో ఉన్నాడు. 3:7 రేషియోలో ఉన్నారు. ఈ 3:7 రేషియోలో నేను ఇప్పుడు కాస్తాను. సో వీళ్ళ యొక్క యావరేజ్ ఎంత? బాయ్స్ యొక్క యావరేజ్ 137. గర్ల్స్ యొక్క యావరేజ్ ఎంత? 124. ఇప్పుడు మల్టిప్లై చేయండి. సో ఏమైపోయింది? 3 × 137 ప్లస్ 7 × 124 డివైడెడ్ బై 3 + 5 10 మెంబర్స్ వేయండి. ఓకేనా? 10. సో ఎలా అయినా ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది. సో మల్టిప్లై చేస్తామా 300 కూర్చోండమ్మా. 3 × 100 300 3 × 90 190 190 + 21 190 + 21 211 చూద్దాం. 300 కదా 300 411 అండ్ నెక్స్ట్ వన్ 700 + 140 840 840 + 28 840 + 28 868 డివైడెడ్ బై ఎంతమ్మా? 10 మెంబర్స్. ఓకేనా? ఈక్వల్ టు వచ్చింది ఆన్సర్. వచ్చింది ఎంత వస్తుందమ్మా? 1200 ఎంత వస్తుంది? 9 + 7 + 12 పాయింట్ వస్తుంది కాబట్టి 127.9. సో 127.9 ఇస్ ద ఆన్సర్. సో ఇది ఒక మెథడ్. ఓకేనా? సో యాక్చువల్ ఒరిజినల్ మెథడ్ అయితే ఇది సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్. నేనేం చేస్తానంటే నెంబర్ ఆఫ్ ఇది క్యాన్సిల్ చేస్తాను. ఓకేనా? యావరేజ్ దగ్గర క్యాన్సిల్ చేయకూడదు. ఓకేనా? ఎందుకంటే ఇది యావరేజ్ కదా. ఓకే రైట్. నెక్స్ట్ వన్ ఇంకో మెథడ్ కూడా ఉంది. ఇంకో మెథడ్ చూద్దాం, ఇంకా సింపుల్గా ఉంటుంది. సో ఈ క్యాలిక్యులేషన్ దగ్గర ఇబ్బంది అయింది కదా, ఇంకో మెథడ్ చూడండి. ఫస్ట్ ఎంతమంది ఉన్నారు? 42 బాయ్స్ యొక్క యావరేజ్ 137 అండ్ 98 గర్ల్స్ వచ్చే యావరేజ్ 124. సో 124 అయితే నేను దీన్ని ఎలా రాస్తానంటే చూడండి, 124 ఎలా రాస్తారంటే 42 × ఇది 124 ఉంది కదా, ఇది 124 ప్లస్ రిమైనింగ్ ఎంత ఉంది? 124 + 13 సో 13గా విడిగా రాసా. అంటే 42 మెంబర్స్ యొక్క యావరేజ్ 124, 98 యావరేజ్ 124 అంటే 124 రిమైనింగ్ ఇంకెంత ఉంది? 42 × 30 ఉంది. అంటే 42 × 13 ఉన్నాయి. ఓకేనా? అంతా కేక్స్ ఎలా అయితే సపరేట్ చేశాను ఇక్కడ కూడా అంతేనా అనమాట. ఓకేనా? సో అంటే ఇది ఎక్స్ట్రా ఉంది. ఈ ఎక్స్ట్రా ఎంతమంది పంచాలి? 42 + 98 ఈజ్ ఈక్వల్ టు 140 మెంబర్స్ పంచాలి. 140 మెంబర్స్ పంచాలంటే 7 20s అండ్ 7 6 2 3s అండ్ 2 10s ఈజ్ ఈక్వల్ టు 39.10 ఈజ్ ఈక్వల్ టు 3.9 ప్లస్ కదా. సో ప్లస్ యాడ్ చేస్తే 3.9 ఈజ్ ఈక్వల్ టు 127.9 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? చూసారా? ఇంతకుముందు మనం 3 మెథడ్లు చెప్పాను. ఒకటి జనరల్ మెథడ్ చెప్పాను, తర్వాత రేషియో మెథడ్లో క్యాన్సిలేషన్ చేసుకుని తర్వాత మల్టిప్లికేషన్ చెప్పాను. ఇప్పుడు అది కూడా కాకుండా 42 × 137 98 × 124 మల్టిప్లై చేసి ఇక్కడ ఏదైతే నెంబర్ ఉండిద్దో దానిగా విడ తీసుకోవాలి. ఒకవేళ సపోజ్ ఇక్కడ 124 ఉందనుకోండి, 125 ఉందనుకోండి, 125 + 12 రాసేవాడిని. ఓకేనా? యావరేజ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ వన్ అమ్మా ఈ మెథడ్. ఓకేనా? కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది.